నేను చేసిన ఏదైతే రాజు స్వగృహ ఉందో దానికి మంచి రెస్పాండ్ అయితే రావడం జరిగింది. కొన్ని కాల్స్ కూడా వచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా కొంతమంది కాల్స్ చేశారు. మెయిల్ ఐడికి మెసేజ్ చేసి నెంబర్ తీసుకొని అయితే కాల్స్ చేయడం జరిగింది. సో చెప్పు. సింగిల్ బెడ్ రూమ్ అసలు ఎట్లుందంటే అది మనం ఉండలేమన్నా అందులో. ఉండలేమంటావా? అస్సలు ఉండలే. ఎందుకంటూ అది ఎట్లుందంటే నేను చెప్పింది చెప్పినట్టు ఉన్నాయా లేదా అని నాకు కూడా డౌట్ వచ్చింది. సో నేను మరి ఓవర్గా చెప్తున్నానా, నేను చూసిందే కదా చెప్పింది. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, నువ్వేం చూసావచ్చు అది ఇది అని. సో అంటే అది మరి ఎవరు పెట్టారో తెలియదు కానీ, సో ఆ కామెంట్ చూసి నేను కరెక్టే చేశాను కదా, అందులో తప్పేముంది, నిజమే చెప్పాను కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. అయితే నేను ఒక కాల్ రావడం జరిగింది. నేను ఆ కాల్ కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీకు ప్లే చేస్తాను, వినిపిస్తాను చూడండి. అంటే వాళ్ళు ఏమన్నారంటే, అన్నా మీరు చెప్పినట్టు నిజంగానే మరీ దారుణంగా ఉంది, మీరు చూపించిన వీడియో కన్నా దారుణంగా ఉన్నాయి అక్కడ, అసలు కొనలేని పరిస్థితి, మరీ చిన్నగా ఉన్నాయి ఫ్లాట్లు. వాళ్ళు చెప్పే ఎస్ఎఫ్టీ కూడా అది డబుల్ బెడ్రూమ్ ఎస్ఎఫ్టీ అసలు అంత వర్కౌటే కాదు. ఇక సింగిల్ బెడ్రూమ్ అయితే సింగిల్ బెడ్రూమ్ కదా, సింగిల్ రూమ్ అనుకోవచ్చు, ఆ రకంగా ఉంది. అంటే ఒక చిన్న హాలు, ఒక కిచెన్ లాగా, ఒక చిన్న బెడ్రూమ్ లాగా, అంతకుమించి ఆడ ఏం లేదన్న. సో వాస్తవాన్ని మీరు చెప్పినట్టే అక్కడ నిజంగా కళ్ళ కట్టినట్టే మీరు చెప్పారు అని. అంటే సో నేను ఎందుకు చెప్పాను బ్రో, నేను చూశాను కాబట్టి నేను చెప్పాను, అలా దాచిపెట్టేది ఏం లేదు. సో తను అంటూ కూడా అవును వైరింగ్ లేదు, అసలు స్విచ్ బోర్డులు పగిలిపోయి ఉన్నాయి, వాష్రూమ్లో కబోర్డ్స్ అవి ఏం లేవు, మొత్తం అవి పగిలిపోయి ఉన్నాయి, మరి దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నాయి. కొన్ని గోడలు అయితే మొత్తం నిమ్మొచ్చేసి ఇంకా అది మా అంటే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూలిపోయేలాగా ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. వాటర్ లీకేజ్ పైనుంచి కిందికి, ట్యాప్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కొన్ని ప్లేస్లలో తను చెప్పింది ఏంటంటే, కొన్ని ప్లేస్లలో అసలు పైపులు మరి ఏమైందో ప్రాబ్లం తెలియదు కానీ అది కొట్టేసి దాన్ని ప్లాస్టింగ్ కూడా చేయకుండా వదిలేశారని, అంత దారుణంగా ఉంది. కొన్ని ప్లేస్లలో అయితే ఆ పావురాలు చనిపోయి ఉండి దాని వ్యర్థం ఏదైతే షిట్ ఉంటుందో అంతా గలీజ్గా మొత్తం ఉందన్న స్మెల్, భయంకరమైన స్మెల్ వస్తున్నాయి అందులో. అసలు మరి దారుణంగానే కొన్ని చౌకోట్లు అది ఏదో గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే ఇల్లులు ఉంటాయి చూసారా, అట్లా ఐరన్ దాంతో ఉన్నాయి, అది మొత్తం కూడా రస్ట్ వచ్చిపోయినాయి అని చెప్పడం జరిగింది. సో నేను చెప్పింది అలా మార్పైతే లేదు కదా, నేను చెప్పింది అంతా వాస్తవమే చెప్పాను. కొంతమంది మరి కామెంట్స్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఉన్నది ఉన్నట్టే చెప్పాను. ఇప్పుడు మీరు దాదాపు ఒక 20-30 లక్షలు పెట్టి మీరు కొనాలనుకున్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ బాగాలేకపోతే మరి దారుణంగా ఉంటుంది. సరే మీరు ఇప్పుడు ఉన్న దానికన్నా ఒక 5 లక్షలు తక్కువ పెడుతున్నారు, మళ్ళీ 5 లక్షలు చేయించుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఓకే, తప్పులేదు. మీరు రేటు ఒక 10 ఏళ్ల క్రితంది ఇండ్లకు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత అదే రేట్ ఇస్తున్నారు. సో దాని వాల్యుయేషన్ తగ్గుతుంది. బేసిక్గా ఇంటి వాల్యుయేషన్ తగ్గాలి. సరే ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగిందే అనుకుందాం, రేపు పొద్దున అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్, అది రేపు పొద్దున మళ్ళీ ఎలాంటి చిక్కులు ఉంటాయో తెలియదు మనకు. సో అన్ని సిటీలో, అది ఇంకోటి సిటీ కూడా కాదు, సిటీ కొద్ది దూరంలో, అంటే తర్వాత సరే అది కూడా సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అది వేరే విషయం, కొద్ది దూరంలో. సో నీకు రేపు పొద్దున అది మొత్తం తీసేసి కట్టుకోవాలన్నా కింద ఎంత మా అంటే 20 గజాలు వస్తాయి. 20 గజాలు మనం రూమ్ వేయలేము ఒకటి. లేదు అందరు కలిసి కట్టుకోవాలంటే అప్పుడు మళ్ళీ ఎన్ని లక్షలు అయితే ఎన్ని కోట్లు అయితే కూడా క్లారిటీ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు కొనాలి అంటే మాత్రం 100% నేను ఆలోచించాలని చెప్పా. కొనండి, సరే మీకు మంచిగా ఉండాలి, మేము ఒక సచ్చే టైంకి ఒక ఇల్లు ఉండాలంటే కొనుక్కోండి. కానీ సచ్చే టైం అంటే అది ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకా 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్వశ్చన్ మార్క్. 40 ఏళ్ళ అయితే 100% ఉండదు మేబీ. ఇక సరే తప్పక దిక్కులేక ఏదో సిమెంట్ ఆడేదో వర్క్ చేయించుకొని ఉంటే చెప్పలేము కానీ. సో మీకు అలాంటప్పుడు ఆల్రెడీ 15 ఏళ్ళు అయిపోయింది, 15-18 ఏళ్ళు అంటున్నారు కొంతమంది. నాకు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే 18 ఏళ్ళు కూడా అవుతుందని. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నాకు తెలిసిన మొన్న మీకు చెప్పలేదు అనుకుంటాను, దాదాపుగా 1 కోటికి పైగా ఇది వాటర్ బిల్లు పెండింగ్ ఉందట, 1 కోటికి పైన. సో ఇంకోటి వాళ్ళ గ్రూప్లలో మెసేజ్లు కూడా వస్తాయి, అంటే ఏమని, లేదు ఇవాళ వాటర్ రావు మీరు పట్టుకోండి, ఒక 2 డేస్ వాటర్ రావు పట్టుకోండి. అంటే ఇప్పుడు సరే చిన్న చిన్న కాలనీలలో ఉంటాం, గల్లీలలో ఉంటాం, ఒకవేళ మనకి వాటర్ రాకపోతే వాళ్ళ బోర్ వేయించుకోవాలని మనం పట్టుకుంటాం వాటర్. కానీ ఇలాంటి ప్లేస్లలో అపార్ట్మెంట్లలో మనం ఎవరిని అడుగుతాం వాటర్ కనుక అయిపోయినాయి అనుకో ఇంకా అంతే, కలాప్సే. ఇంకా ఎవరిని అడగాలి? మళ్ళీ మనం సొంత ఇల్లు కొనుక్కొని కూడా, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని కూడా మళ్ళీ డ్రమ్ములు పెట్టుకొని, లేదంటే బకెట్లు పెట్టుకొని, బిందెలు నింపుకొని, డ్రమ్ములు బకెట్లు అన్నీ నింపుకోవాలంటే ఎంత చికాగ్గా ఉంటుంది చెప్పండి. సో ఏడ పోయినా సరే, మనం అడవిలో బతికినా సరే, ఎంత సిటీలో ఎడారిలో బతికినా సరే, వాటర్ అనేది మనిషికి ఇంపార్టెంట్. తాగడానికైనా సరే, కడుక్కోవడానికైనా సరే. ఇది అమెరికా కాదు తుడుచుకొని పక్కన పడేయడానికి. సో 100% వాటర్ కావాలి. ఆ వాటర్ ఇష్యూ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి, కొంతమంది వాళ్ళే ఎవరైతే ఓనర్లు రెంటర్లు కూడా చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది, లేదు సార్ వాటర్ అయితే నిజంగా ప్రాబ్లం ఉంది, మీరు సమ్మర్లో దాదాపు ఒక 10-15 రోజులు అయితే 100% ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు చెప్పినప్పుడే మనం ఇంటికాడ ఉన్నా లేకున్నా సరే వాళ్ళు చెప్పిన టైంలో పట్టుకోవాలి, తర్వాత ఇంకా నీళ్ళు రావు. ఆ 10 days అదే పరిస్థితి సమ్మర్ టైంలో అంటున్నారు.
సో కొంతమందినేమో వాళ్ళ ఫ్లాట్కి ఒక బ్లాక్కి ఒక 1 2 3 4 నుంచి అట్లా 9 వరకు బ్లాక్స్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్. దాంట్లో ఒక్కొక్క దానికి 2 బోర్లు వేసామని కొంతమంది చెప్తున్నారు, అంటే అసోసియేషన్ సంబంధించిన రెంటర్లు. అక్కడ ఉన్న రెంటర్లు కానీ ఓనర్లు కొంతమంది ఏంటంటే ఈ అన్ని 9 బ్లాక్లకు కలిపి ఒక 3-4 బోర్ల కన్నా ఎక్కువ వేస్తారంట. 3-4 బోర్లు ఒక్క దాంట్లో దాదాపుగా 100కు పైగా ఫ్లాట్లు ఉన్నాయి. అంటే 100 కుటుంబాలు, అంటే దాదాపుగా ఇంచుమించుగా ఒక 300 నుంచి 400-500 మందిని వేసుకోవచ్చు ఆ బిల్డింగ్లో. అలాంటప్పుడు ఆ 400-500 మందికి ఆ 2 బోర్లు ఏం సరిపోతాయి? సరే ఓవరాల్గా 2 బోర్లు సరిపోవు. అది కాకుండా కొంతమంది ఇంకేమన్నారు 3 బోర్లు ఉన్నాయి సార్, 3-4 కన్నా ఎక్కువ లేవు. అంటే 9 బ్లాక్లకు ఒక్క బోరు, బేసిక్గా ఒక్క బోరు ఆ 500 మందికి సరిపోవు 100%. అన్ని ఫ్లాట్లకు సరిపోవు. అలాంటప్పుడు ఉన్న బోర్లు 9కి డివైడ్ చేయాలంటే ఎంతో దారుణం. 3కి ఒక బోరు వాడాలి. అంటే 3కి ఒక బోరు వాడాలంటే 100% వాడు రోజుకి ఒక 2-3 బకెట్ల కన్నా ఎక్కువ వాడలేని పరిస్థితి ఉంటుంది. సో గతంలో నేను కొన్ని వీడియోలు కూడా చూశాను, కొన్ని న్యూస్ ఛానల్ కూడా వచ్చింది ఇదే బిల్లు గురించి. బకాయిలు చెల్లించాలి, రాజీవ్ సగృహ స్పందించాలి అని కూడా రోడ్లపై బైఠాయించడం జరిగింది జనాలు, అక్కడ ఉన్న ఫ్లాట్ ఓనర్లు. ఎందుకంటే వీళ్ళకి నోటీసులు వస్తున్నాయి కాబట్టి 100% వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాడింది మీరు ఇంకోటి బకాయిలు మీరు కట్టుకోవాలి, మేమైతే క్లియర్ చేస్తున్నాం, మెయింటెనెన్స్ అన్ని ఇస్తున్నాం, మరి ఎందుకు క్లియర్ చేస్తలేరు, మాకు నోటీసులు వస్తున్నాయి, మాకు ఇబ్బంది కదా అనేసి వాళ్ళు అనడం జరిగింది. సో వాళ్ళ ఆవేదన కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఫ్లాట్లు కొనుక్కొని 20-30 లక్షలు పెట్టి ఫ్లాట్ కొని నీళ్ళు లేకపోతే, అది కాకుండా నీళ్ళు సరిగ్గా రావు టైంకి సమ్మర్లో, ఇంకోటి వీళ్ళు బకాయిలు కట్టకపోవడం వల్ల నోటీసులు ఓనర్లకు వచ్చినాయి. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా ఉంటేనే చూడండి, చూడడం తప్పు లేదు కదా. సరే మనిషికంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి కొనుక్కోవడంలో 100% తప్పు లేదు, కానీ అది ఎంత మేరకు ఉండాలి. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ తక్కువ వస్తుంది, గవర్నమెంట్ కట్టిందంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అవుతుంది కదా. 15 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇస్తున్నారు. సరే గతంలో 30-35 కొన్నోళ్ళు 40 కూడా అమ్ముకున్నారు, అది వేరు విషయం, అప్పుడు బాగున్నాయి కాబట్టి. ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నాయి. ఇంకోటి మీకు చెప్పాలంటే ఏంటంటే ఆడ ఉన్న 150 ఫ్లాట్లు బండ్లగూడలో, 150 ఫ్లాట్లలో డబుల్ బెడ్రూమ్ అయితే 16 వరకు ఇవి ఉన్నాయి, ఒక 3 ఇవి ఉన్నాయి మోడల్ హౌస్. సో చాలామంది ఏమంటున్నారు మోడల్ హౌస్ పర్లేదన్నా, మోడల్ హౌస్ కొనే సిచ్యువేషన్ ఉంది కానీ మిగతా ఏది కూడా కొనలేము అంటే, అందులో ఉన్న ఫ్లాట్లలో ఒక 3 ఫ్లాట్లు తప్ప మిగతా ఏవి కొనలేమని చెప్తున్నారు. అంటే అది ఫుల్ ఫర్నిచర్, అంటే పాత వాడినే పెట్టారు, అది కూడా తీద్దామనుకున్నా తీయలేదు. పాత సోఫాలు, బెడ్లు పనికిరాని బెడ్లు పెట్టారు, దాని మీద కాట్ వేసి బెడ్లు వేసారు, మంచాలు వేసి బెడ్లు వేసారు. సో అది కొద్దిగా నీట్గా ఉంది అంతే. అంటే మోడల్ హౌస్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పెడుతున్నారు జనాలకు చూపించడానికి. చిన్ని కూడా పెట్టడం జరిగింది కిచెన్ కాడ. సో సేమ్ ఎసెప్టీ, రెగ్యులర్ హౌస్ అంతే, మోడల్ హౌస్ అంతే. మన మోడల్ హౌస్కి అమౌంట్ ఎక్కువ. సో దీనికి పెట్టాల్సిన అమౌంట్, మీరు ఎక్స్ట్రా పెట్టాల్సిన అమౌంట్ ఆల్రెడీ ఇలా వసూలు చేస్తారు. కానీ అప్పటికే అవి 15 సంవత్సరాలు 10-15 సంవత్సరాల క్రితం ఇల్లే కదా. సో అందుకని మీరు కొనే ముందు మాత్రం 100% ఆలోచించండి. ఆడియో కాల్ కూడా మీకు వినిపిస్తానని చెప్పండి, నేను వినిపిస్తాను 100%. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీకు వినిపిస్తాను. వాళ్ళు ఓకే అంటే స్టార్టింగ్లోనే మీకు ఆ వీడియో పెడతా, ఇంట్లో కూడా ఆడియో పెడతా చూడండి. కానీ మీరు కట్టే డబ్బులు మాత్రం మోసపోకుండా ఉండాలి అంటే మాత్రం జాగ్రత్తగా ఆలోచించి, 1కి 2 సార్లు కాదు 10 సార్లు ఆలోచించి డిస్కషన్ చేసి మీరు కొనండి. అంతేగాని అడ్డగోలుగా తక్కువకి వస్తుంది కదా అనుకొని తర్వాత ఇబ్బంది పడడం, రెంట్లకు రాకపోవడము, లేదంటే మీరు మళ్ళీ అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకని మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో చాలామంది చెప్పాను కదా, మెసేజ్లు కూడా చేశారు, పాజిటివ్గా చేశారు, నెగిటివ్ చేశారు. సార్ మీరు చెప్పింది కరెక్టే, నిజంగా మీరు చెప్పినట్టు ఉంది భయ్యా, మీరు చెప్పినట్టు ఉంది తమ్ముడు, అక్కడ మేము చూసి వచ్చాము, చాలా అధ్వానంగా ఉంది, ఎక్కడ కూడా క్లీనింగ్ అనేది లేదు సరిగ్గా. వీళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే గతంలో పోతే మీకు ఒక థర్స్డే మొత్తం క్లీన్ చేసి అన్నీ ఓపెన్ చేస్తాం చూసుకోవచ్చు అన్నారట. దట్ ఇప్పటికి కూడా కొన్ని క్లీన్ చేయని ఉన్నాయంట. సో అది ఆ బూత్ బంగ్లా చూసినట్టు ఉంటుంది కదా. సో అందుకని ఆలోచించండి ఒకసారి, నేను తప్పుగానట్లా, మీరు ఆలోచించి తీసుకోవాలనుకుంటేనే తీసుకోండి. నేను చెప్పే బాధ్యత నాది ఉంది, నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను మీకు. సో మంచిగా ఉంటే తీసుకోండి, నష్టం ఏముంది. మోడల్ హౌస్ అంటుంది, మోడల్ హౌస్ తీసుకోవచ్చు, వైరింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది. కొన్ని అయితే మరీ దారుణం, కిందకి మెయిన్ వైర్లు ఉన్నాయి తప్ప ఆ లోపల వైరింగే లేదు, అసలు వైరింగ్ స్టార్టే చేయలేదు. మరి అదేం దౌర్భాగ్యం అర్థం కాదు, వైరింగ్ స్టార్టే చేయలేదు. ఇప్పుడు వైరింగ్ చేయించుకోవాలి, తర్వాత ప్లాస్టింగ్ చేయించుకోవాలి, డోర్లు వేరే పెట్టుకోవాలి, చౌకోట్లు పెట్టుకోవాలి, విండోస్ పెట్టుకోవాలి, వాష్రూమ్లో బేషన్ కానీ కబోర్డ్స్ కానీ అవి పెట్టాలి, కొన్ని టైల్స్ పగిలిపోతే అవి పెట్టుకోవాలి, కింద టైల్స్ బాగాలేకపోతే అవి చేంజ్ చేసుకోవాలి, కిచెన్ బండి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మార్చాలి.
కొన్ని దగ్గర అయితే ఆ సెల్ఫ్లు ఏవైతే సెల్ఫ్లు పెడతారో ఆ సెల్ఫ్లు కూడా పోయినాయి, అవి చేయించుకోవాలి. పైన చివరిలో ఏవైతే వాల్స్ ఉంటాయి కదా, వాల్స్ కానీ పైన ఫ్లోర్ కానీ లీకేజ్ ఉంది, ఆ ఫ్లోరింగ్ చేయించుకోవాలి, లీకేజ్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. పెయింట్ అయితే కంపల్సరీ చేయించాలి, ఇవన్నీ చేయించిన పెయింట్ వేయించాలి. సో ఇవన్నీ ఖర్చు ఎంత అవుతుంది మీకు? 25 లక్షల నుంచి 30 లక్షలు ఒక డబుల్ బెడ్రూమ్ అయితే మళ్ళీ అదనంగా ఒక 5 లక్షలు పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఈఎంఐకి అయిపోతే మళ్ళీ 10 లక్షలు, అంటే దాదాపుగా 35 నుంచి 35 ఉంటే 45, 50 వరకు పోతుంది డబుల్ బెడ్రూమ్. మీకు 55 పెడితే ఆ ఎస్ఎఫ్టీ బయట వచ్చేస్తుంది ఈజీగా, 100% వచ్చేస్తుంది బయట. కొత్త కన్స్ట్రక్షన్ వస్తుంది, ఇంకా మీరు పాతది పోతే 30 లక్షలకు వస్తుంది కదా. అది మీరు ఆలోచించుకొని, నేను చెప్పేది ఏంటంటే ఆలోచించండి. కొంతమంది డబ్బులు మేము ఫుల్ పే చేస్తాం తీసుకుంటాం కదా, ఇబ్బంది ఏమైనా చేయించుకుంటాం అంటున్నాం. అవును భయ్, నువ్వు 25 లక్షలు పెడుతున్నావు, మళ్ళీ 5 లక్షలు పెట్టి చేపిస్తున్నావు, 30 లక్షలకి నీకు కొత్తది వస్తుంది కదా, అంత క్లియర్గా ఉన్నది వస్తుంది, కలర్లు గిల్లర్లు వేసి మంచిగా వైరింగ్ గీరింగ్ ఉన్నది వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఆల్రెడీ 15 ఏళ్ళు కదా, అది కొత్తది, నీకు 15 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఎందుకు ఇంకా నువ్వు పెట్టే డబ్బులు ఎట్లా పూర్తిగా పెట్టినప్పుడు ఇక్కడ కొనుక్కోవడం ఎందుకు? వేరే మంచి అపార్ట్మెంట్లో చూసుకొని కొనుక్కోవచ్చు కదా. సరే కమ్యూనిటీలో రాదేమో, కొనుక్కోవచ్చు కదా, పర్లేదు. నీకు ఇల్లు వాల్యుయేషన్ ఉంటుంది కదా, అది నీకు కింద ల్యాండ్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది, పార్కింగ్ ఉంటుంది. కొంతమంది అంటున్నారు సార్ మేము 3 లక్షలు కట్టినా పార్కింగ్ రాలేదు అని. మరి అక్కడ పార్కింగ్ అని మెన్షన్ చేస్తున్నారు, మరి పార్కింగ్ ఉందా లేదా? ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి. లేదు ఓపెన్ పార్కింగ్ ₹1,00,000, లక్షన్నర, సెల్లారు 2.5, పైన పెట్టుకుంటే 3.5 లక్షలు. కొంతమంది మళ్ళీ ఇంకోటి, మన ఫ్లాట్ దగ్గర ఫ్లాట్ ఇవ్వరు, ఇక్కడ ఫ్లాట్ ఉంటే ఈ బ్లాక్లో ఫ్లాట్ ఉంటే ఏ బ్లాక్లు ఇస్తారో క్లారిటీ లేదు, వాళ్ళు చెప్పట్లా. సరే మీరు 302లో ఒక 6th బ్లాక్లో తీసుకుంటారు, 6 బ్లాక్లో తీసుకుంటారు. 302 6th బ్లాక్లో తీసుకున్నప్పుడు కింద ఇవ్వాలి కదా, అదే బ్లాక్లో వేయాలి కదా. 6thలో 9thలో ఇస్తారా, 1స్ట్లో ఇస్తారా, 2nd, 3rd, 4th, 5th అనేది ఎవరికి తెలియదు, వాళ్ళకు క్లారిటీ లేదు. మొత్తం అలాట్మెంట్ చేసిన తర్వాత వెతుక్కుంటారు ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయని. అప్పుడు డ్రా తీస్తారా, మళ్ళీ సరే ఇది 102కి ఇచ్చేసి, 304కి ఇచ్చేసి, ఈ 605కి ఇచ్చేసి అట్లా ఇచ్చేస్తారు అంతే. సో ఆ పార్కింగ్ ఇక్కడ, మన ఇల్లు ఎక్కడ ఉంటుంది, పార్కింగ్ ఎక్కడ ఉంటుంది అని క్లారిటీ కూడా ఉంటుంది. సో అవన్నీ క్లారిటీ ఇవ్వట్లా వాళ్ళు. ఇంకోటి ఏమంటున్నారు, అసలు బ్యాంకర్లు ఎంతవరకు లోన్ ఇస్తారు? మీరు కట్టిన తర్వాత మనకు ఆ లోన్ వర్కౌట్ కాలే, డీడీ ఇస్తాము, డీడీ కట్టేస్తాము, ఆ లోన్ వర్కౌట్ కాలే, అప్పుడు మళ్ళీ ఆ డీడీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారా, లేదంటే దాని మీద ఏమైనా ఆంక్షలు పెడతారా అనేది క్వశ్చన్ మార్క్. మామూలుగా అయితే లాటరీలో మన పేరు రాకపోతే డీడీ ఇచ్చేస్తామంటున్నా, ఆ డీడీ చేస్తే ఏదో కట్ అయిపోతుంది, బ్యాంక్ కూడా కట్ చేస్తారు, 100-200 కట్ చేస్తారు, అది వేరే విషయం. మరి వీళ్ళు మన పేరు వచ్చి ఒకవేళ ఆ బ్యాంకులో మనం ఆ బ్యాంకు అమౌంట్ మనకు క్లియర్ కాకపోతే, అంటే మనకు ఆ లోన్ రాకపోతే అప్పుడు ఏం పరిస్థితి? డీడీ ఇస్తారా, లేదంటే ఏమైనా కట్ చేస్తా అంటారా, లేదంటే కంపల్సరీ తీసుకోవాలంటారా? సో అది కూడా ఆలోచించాలి కదా చాలామంది. ఎందుకంటే గతంలో 2 సార్లు ఆప్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇవి ఎందుకు మిగిలిపోయినాయి, అప్పుడు కూడా 1000 మంది సబ్మిట్ చేశారు, మళ్ళీ ఇవి ఎందుకు మిగిలిపోయినాయి అంటే ఆ సిచ్యువేషన్ బాగాలేదు, ఒకటి నచ్చక, ఇంకోటి మీరు అనుకున్నట్టు వాస్తు మాత్రం 100% లేదు, అందులో తూర్పు చూస్తారు లేదు. సో అందుకని కొన్ని ఆలోచించండి, ఆలోచించి కానీ స్టెప్ వేయకండి. ఏదో అడ్డగోలుగా తక్కువ వస్తుందని స్టెప్ వేసి తర్వాత ఇబ్బంది. ఎందుకంటే లైఫ్లో ఒక ఇల్లు అంటే దాదాపు మీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ ఇంట్లో ఉండాలి. సో అలాంటప్పుడు ఆ 20-30 ఏళ్ళు ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం ఎందుకని నా ఆలోచన. మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది మీకు ఓకే అనిపిస్తేనే స్టెప్ వేయండి. నా వీడియో మీకు కనుక కరెక్ట్గా అనిపిస్తే మంచి కామెంట్స్ పెట్టండి, చెడైనా నేను రిసీవ్ చేసుకుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ కామెంట్ పెట్టే ముందు మీరు కూడా ఒకసారి నేను చెప్పింది కరెక్టా కాదా మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది కదా. నేను ముందు పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి, అందులో డైరెక్ట్ తీసిన వీడియోస్ అవి కూడా చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పింది కరెక్టా కాదా. అంటే ఏదో కామెంట్స్ పెట్టడము, కొంతమంది ఏదో రకంగా నెంబర్ తీసుకోవడం, ఫోన్ చేయడం చేస్తున్నారు, ఓకే నాకు ఇబ్బంది. అందరిది పెట్టాను, ఒక పర్సన్ అయితే పెడతాను నేను. ఆ పర్సన్ నాకెందుకో జెన్యూన్గా చెప్పిండు ఆ పర్సను, సో అందుకని ఆ పర్సన్ గురించి అయితే నేను పెడతాను. ఆ ఆడియో మీరు వినండి, విన్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే చేయండి, కామెంట్ చేయండి, కొనండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మంచిగా పోతున్నాయి వీడియోస్, అన్ని వీడియోలు కూడా చూడండి. మీకు నచ్చితే మీ ఇప్పుడు ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక 5 నిమిషాలు చూడడం వల్ల మీ జీవితంలో కొన్ని నిమిషాలు, గంటలు, రోజులే వేస్ట్ కావు కదా. ఒక 5 నిమిషాలు చూడండి, మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయనీకి అవుద్ది. చెప్పు. సింగిల్ బెడ్ అసలు ఎట్లుందంటే అది మనం ఉండలేమన్నా, అందరూ ఉండలేమంటావా? అస్సలు ఉండలే. ఎందుకంటూ అది ఎట్లుందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 ఎడపు ఉంది, 20 పొడుగుంది, 20-25 పొడుగుంది, 28 పొడుగుందా? 10-11 ఎల్లడపు ఉంది.
ఓకే. అందులో లైట్ లేవు, కరెంట్ లేదు, స్విచ్ అన్ని బోర్డు లేవు, చేయించుకోవాలి. బాత్రూమ్ లేదు. ఇంకేం చెప్పినా అన్నీ చేయించుకోవాలి మనం. అది ఈ మన అన్నీ డబల్ చేయించుకోవాలి. రూమ్ కూడా అంతేనా? అవి కూడా అంతే, సేమ్ అట్లా ఉంటాయి ఆల్మోస్ట్. అన్ని చేయించుకోవాలి. కాలింగ్ కట్టిస్తారా రూమ్ గిన్నె డివైడ్ చేసిస్తాడు, వైరింగ్ గీరింగ్. కొన్నిట్లలో వైరింగ్ ఉంది, కొన్నిట్లలో లేదు. లేనిది మనం లాక్కోవాలి అట్లా. ఓకే ఓకే.